కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను సంచలన ప్రకటన చేశాడు. సుమారు 5 ఏళ్ల పాటు జైల్లో ఉండి బెయిల్పై విడుదలైన కోడికత్తి శ్రీను అమలాపురం నియోజకవర్గం నుండి ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. సామాన్యులు పడుతున్న కష్టాల మీద చట్టసభల ద్వారా పోరాడి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వస్తున్నానని చెప్పాడు. నా పేరు జనపల్లి శ్రీనివాసరావు అండి. నేను చిన్న వయసు నుంచి క్షేత్రస్థాయిలో సమాజం యొక్క పడుతున్న కష్ట నష్టాలన్నీ చూస్తూనే ఉన్నాను. నేను కూడా చిన్న వయసులోనే కష్ట నష్టాలన్నీ అనుభవించి ఉన్నాను. అలాగే 5 సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించాను. జైలు జీవితంలో అనుభవిస్తూ కూడా నేను ఎంతో శ్రమలు కూర్చి అక్కడ చదువుకుని ప్లస్ పుస్తకాలు చదివి అసలు సమాజం కోసం అంటే ఏంటి, సమాజం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అన్ని విషయాల్లో కూడా అధ్యయనం చేసిన నేడు యువత కూడా నేడు అభద్రతా భావనకు లోనయ్యి డ్రగ్స్కి బానిసై మందుకు బానిసైపోయి చాలా తల్లిదండ్రులు చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కానీ ఇవేమీ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. కానీ వీటి కోసం కూడా మాట్లాడాలి. చట్టసభల్లోకి వెళ్ళి యువతకు కూడా మంచి భవిష్యత్తు అందివ్వాలి. అలాగే చట్టసభల్లో మా తరపున ఉద్యోగ అవకాశాల కోసం కూడా కల్పించాలి. మా యొక్క నియోజకవర్గం యొక్క సమస్యల కోసం పోరాడాలి. ప్రతి పేదవాడి సమస్యని బలమైన గొంతుతో చట్టసభలు వినిపించి మేము వారు వృద్ధిలోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుందండి. నేను అమలాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఏదైనా ప్రధానమైన పార్టీలు కానీ నన్ను ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్ళి తప్పకుండా పోటీ చేస్తాను. పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకం అయితే నాకుంది. ప్రజలు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో సానుభూతి ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానం పలుకుతున్నారు. అదేవిధంగా నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేస్తాను. ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడి ఒకవేళ నాకు ఏ విధమైన టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి మీ చట్టసభల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను. మీరందరూ నాకు అండగా నిలబడండి. అలాగే మీడియా వరకు కూడా నాకు అండగా నిలబడి నాకు సహకారాలు అందించమని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నదండి. అందరూ కోటీశ్వర్లు వస్తున్నారు. మాలాంటి సామాన్యుడు డబ్బులు లేకుండా నేను పోటీ చేసి కొత్త రాజకీయాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుందండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏ విధమైన డబ్బులు లేవు. అలాగే నాకు బ్యాంక్ అకౌంట్లో 500 ఉంటే అది కూడా సీజ్ చేస్తున్నారు. నా అకౌంట్ ప్రస్తుతానికైతే అకౌంట్ కూడా లేదు. ఇప్పుడైతే అకౌంట్ తీసుకుందామని నేను అనుకుంటున్నాను. ప్రజలు అందరూ నాకు సహకారం చేస్తారన్న నమ్మకం